రైస్ పొడి పొడిలాడుతూ చూడగానే తినాలనిపించే ఈ ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండోయ్. టేస్ట్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనికోసం ముందుగా కోడిగుడ్లను ఉడకపెట్టేసుకోండి. బాస్మతి రైస్ని నానపెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పాత్ర పెట్టేసి లైట్గా ఆయిల్ వేసి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, లైట్గా పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు, పుదీనా వేసేసి బాగా వేయించేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక 1.5 టీ స్పూన్ వరకు కారం వేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బిర్యానీ మసాలా వేసుకోవాలి. మేము ఎప్పటి నుంచో ట్రిక్ మసాలాలు యూజ్ చేస్తున్నామండి. వీటిలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ ఫ్లేవర్స్ గానీ వేయకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తయారు చేస్తున్నారు. 1 స్పూన్ వేసుకున్నా చాలా ఫ్లేవర్ ని ఇస్తుందండి. పెరుగు వేసేసి కలిపేసుకొని 2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి రైస్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయండి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసి ఆయిల్ లో లైట్ గా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి టాస్ చేసేసి ఉడుకుతున్న రైస్ మీద వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తే ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అండో. ఇది స్పైసీగా ఉంటుంది కదా, పెరుగు పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రిక్ మసాలా పౌడర్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.